హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ వంకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడైతే మనకైతే కావాల్సిన ఐటమ్స్, అలానే ఇదైతే వైట్ రైస్ ప్లస్ రాగి ముద్దకి చాలా మంచి కాంబినేషన్ అండి. ఇక్కడైతే ఎలా తయారు చేయాలి, కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు, చింతపండు, ఆనియను, అలానే వంకాయలు, కొంచెం అంత పచ్చిమిర్చి. ఇక్కడైతే నేను తెల్ల వంకాయలు అయితే తీసుకున్నానండి. ఒక గ్లాసు కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఇదైతే 4 మెంబర్స్కి 1 టైంకి అయితే చేసుకున్నాను. ఎక్స్ట్రా ఒక పిడికడైతే వేసానండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి. అలానే చింతపండు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి టమాటా అనేది యాడ్ చేయమండి. ఉత్త వంకాయ పప్పే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను ప్రెషర్ కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. వచ్చిన తర్వాత మనమైతే పప్పుని నీట్గా ఎనుపుకోవాలి. సో ఇక్కడైతే చూసారు కదా, వాటర్ లేకుండా కరెక్ట్గా పప్పు అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇదే ప్లేస్లో మీకు పప్పు అనేది ఉడకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా మళ్ళీ ఉడకబెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇందులోకి కొంచెం అంత కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే నేను మీకు కావాల్సింటే కొంచెం ధనియాల పిండి, అలానే జీలకర్ర, మెంతి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతా యాడ్ అయిన తర్వాత పప్పునైతే బాగా ఎనుపుకోవాలి. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని కొంచెం గట్టిగా అయితే పప్పు ఎనుపుకున్నాం అనుకోండి, మనకైతే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ వెల్లుల్లి, అలానే కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి అండి. సో ఇక్కడైతే డ్రై రెడ్ చిల్లీస్ కూడా తీసుకోవాలి. అప్పుడైతేనే మనకి పప్పు బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అనేది పప్పుకు సరిపడా వేసుకోండి. అంతా అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే మనకు మసాలా పొడి వేయకపోయినామనుకోండి, ఈ పోపు దినుసులు కంపల్సరీగా వేయాలి. సో ఇక్కడైతే నేను ముందుగా చూపించిన కరివేపాకు, అలానే ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసానండి. అంతా వేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా అండి మెయిన్. సో అంతా వేసుకున్న తర్వాత తిరగవాత అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంతా అయిన తర్వాత ఈ తిరగవాతని మనం పప్పులోకి అయితే వేసుకోవాలి. ఆల్రెడీ పప్పు ఒక సైడ్ ఉడకబెట్టుకున్నాం కాబట్టి అందులోకి ఇది కలుపుకున్నాం అనుకోండి, వేడివేడిగా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఈ పప్పు అయితే రాగి ముద్దకు చాలా మంచి కాంబినేషను. అలానే వంకాయ అనే వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఇలా పప్పు చేసుకొని తిన్నారనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో జస్ట్ ఒక 2 minutes ఉడకబెడితే చాలండి, మనకు టేస్టీ వంకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నాం అనుకోండి, పప్పు అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో అనేది ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్